నమస్కారం. స్టార్ ఏ లైవ్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈ రోజు మనం నెల్లూరు దర్గమిట్ట దగ్గర ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాం. ఈ అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? ఎవరు స్థాపించారు? ఇక్కడ దసరా ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుపుకోవడం ప్రారంభించారు? అసలు దసరా అంటే ఏంటి? అనే మరెన్నో విషయాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని వధించి విజయం సాధించిన రోజు దసరా. మరికొన్ని ప్రాంతాలలో మహిషాసురుడనే రాక్షసుడిని 9 రాత్రులు యుద్ధం చేసి 10వ రోజున దుర్గాదేవి వధించిన సందర్భాన్ని గుర్తు చేసుకుని దసరాను జరుపుకుంటారు. నవరాత్రులు అనే 9 రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. చివరి రోజున అనగా విజయదశమి రోజున ఈ నవరాత్రులు ముగుస్తాయి. దసరా పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. ఇది విజయాన్ని సూచించే రోజు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో రావణుడి దిష్టి బొమ్మలను దహనం చేయడం, రామాయణ కథలను ప్రదర్శించడం వంటివి చేస్తారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో దుర్గా పూజగా, దక్షిణాది రాష్ట్రాలలో శ్రీరాముడి విజయాన్ని సంబరంగా జరుపుకుంటారు. అలాగే రాక్షసుడైన మహిషాసురుడిని జగన్మాత అయిన దుర్గాదేవి వధించిన సందర్భాన్ని సూచిస్తూ ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. మన నెల్లూరులో ఎంతో అందంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణం విశాలంగా నిర్మించారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఊరట పొందడానికి గుడికి వెళ్తాం. రాజరాజేశ్వరి దేవి దేవాలయానికి వెళ్లడం ద్వారా ఆ ప్రయోజనం తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారు కాత్యాయని, కనకదుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, కాళీమాత, మహాగౌరి, మహిషాసుర మర్దిని ఇలా ఏ రూపంలో ఉన్నా మనల్ని ఊరడిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అమ్మవారు భక్త జనావళిని సంరక్షించే శక్తి స్వరూపిణి. పితృస్వామ్య వ్యవస్థలో మహాశివుని అర్ధాంగిగా సేవలందుకుంటోంది. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి నిత్యం జరిపే పూజా కార్యక్రమాలతో పాటు పర్వదినాల్లో విశేష సేవలు, ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి ఆరాధకులు, పీఠాధిపతులు శ్రీ 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 అరుణ్ జ్యోతి నటరాజమూర్తి స్వామివారు ఈ ప్రదేశంలో ఆశ్రమం స్థాపించాలని సంకల్పించారు. శ్రీ స్వామివారి సత్సంకల్పం మరియు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి తేజో వీక్షణ మహత్యం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కృపతో 1968లో ముగ్గురమ్మల మూలపుటమ్మ స్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 1975 ఆనందనామ సంవత్సరం ఫాల్గుణ మాసం శ్రవణ నక్షత్రయుక్త దశమి తిథి రోజు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి మరియు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యానంద నృసింహ భారతి ఋత్విక్కులు మరియు చతుర్వేద పాంత్రమాస శోభయాస స్వామి మంత్ర అనుష్ట నామాల మధ్యలో అమ్మవారి నామ స్మరణలతో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆ రోజు నుంచి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు ఆరాధ్య దైవంగా నిత్య సేవలను అందుకుంటూ బంగారు వర్ణంలో వెలుగొందుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయాన్ని స్వర్గీయ రత్నస్వామి మొదలియార్ ఆధ్వర్యంలో ఆయన నిధులు మరియు భక్తుల విరాళాల ద్వారా నిర్మించారు. 56 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయం 57 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దేవస్థాన ప్రాంగణంలో శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానం, శ్రీ సుందరేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు నవగ్రహ మండపాలు వంటి ఉప ఆలయాలను కలిగి ఉంది. చూశారు కదండి, ఇది ఈ రోజు కథనం. ఇలాంటి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి స్టార్ ఏ లైవ్ టీవీ. కెమెరామెన్ తేజతో రిపోర్టర్ సత్య.